ఇప్పుడు 30-40 ఏండ్ల కింద చాలా ఊర్లకు రోడ్లు ఉండేటివి కాదు. ఎటు పోయినా ఇక ఎడ్ల బండ్ల మీదనో సైకిళ్ళ మీదనో అయితే నడిచిపోతుండే. ఇక వానలు పడితే అడుగు తీసి అడిగే రాకుంటున్న మోకాల లోతు బురదలనే నడుచుకుంటూ పోయేది. వాగులు వంకలు వస్తే అట్లనే దాటుకుంటూ పోయేది. కానీ మన దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతున్నా మన తెలుగు రాష్ట్రాలల్లో కొన్ని ఏరియాలల్లో ఇప్పటికి అదే పరిస్థితి ఉన్నది తెలుసా. పాపంకి ఆశక్కల గోసలు చూడురి ఎంత ఘోరమున్నాయో. రోడ్ల సవలతు లేకపోయే వరకు ఇట్లా ట్రెక్కింగులు చేసుకుంటా నిలబడులోతు నీళ్ళ వాగులు దాటుకుంటా చెప్పులు చేత పట్టుకొని చెట్లెక్కి పుట్టలెక్కి గట్లెక్కి గమ్యస్థానాలకు పోతున్నారు. ఇట్లా పాడేరు ఏజెన్సీలో కనిపించిన సీన్ ఇది. నిన్న మొన్నటి వానలకు వాగులు బాగా వంగినాయి. పాడేరు మండలం టీఆర్జాపురం దిక్కు పోయేతందుకు హెల్త్ వర్కర్ అక్కలు ఈ తీరులో సాహసాలు చేసిరు. కట్టెలు కట్టి నిచ్చెన లెక్క చేసిన దాని మీద ఇట్లా వాగు దాటిరు. ఎర్రంతల కాలు అటు ఇటు జారితే కథమే, ఇక వరదల వాడి కొట్టుకపోవడే ఉంటుంది. అయినా కూడా సాకులు చెప్పకుండా డ్యూటీలు చేస్తున్నారు వీళ్ళంతా. అటు జనాలు కూడా మాకు ఎన్నటి సందో రోడ్లు కావాలని అడిగితే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా ఊర్లో ఆలతు మారతలేదని గిరిజన గూడాల ప్రజలు కూడా మండిపడుతున్నారు.